Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. చాలా సందర్భాల్లో మనీ పట్ల మనం మాట్లాడుకుంటే నా దగ్గర లేదు అన్నది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అది కూడా ఒక నెగిటివ్ ఎమోషనే. ఖచ్చితంగా లేదు అన్నప్పుడు సబ్కాన్షియస్గా రాదు, లేదు, ఉండదనే ఆ ఫీలింగ్స్ వస్తుంటుంటాయి. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఆ ఫీలింగ్ ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తుంది? అది మన దగ్గర లేదు కాబట్టే మన దగ్గర డబ్బులు లేదు. మన దగ్గర లేదు అనే ప్రోగ్రామ్ సబ్కాన్షియస్ మైండ్లో ఉంది కాబట్టే కొరత అనే ఫీలింగ్ బాగా నాటుకొని పోయి ఉంది కాబట్టే మన దగ్గర బయట ప్రపంచంలో మనం అది చూస్తున్నాం. నా దగ్గర డబ్బులు లేదు, అందుకే డబ్బులు లేవు. ఓకే, నా దగ్గర ఉంది ఎప్పుడైతే మనం అంటామో ఆటోమేటిక్గా డబ్బులు అనేది వస్తాయి. ఈ యొక్క మానసిక గాయం అనేది డబ్బుల విషయంలో మాత్రమే కాదు. మీరు చూడండి, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి, సపోజ్ లైఫ్ పార్ట్నర్ అనుకోండి, మ్యారేజ్ అయితే అక్కడ కూడా అదే పదాలు చెప్తా ఉంటారు. ఏం చెప్తా ఉంటారు తెలుసా? నాకు లవ్ లేదు, నాకు రెస్పెక్ట్ లేదు, అత్తగారు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఓకే, ఇక్కడ ఎవరు నన్ను బాగా చూసుకోవట్లేదు, అండర్స్టాండింగ్ లేదు, యాక్సెప్టెన్స్ లేదు, ఇలాంటి లేదు లేదు పదాలే చెప్తా ఉంటారు కదా. మీరు చూడండి కావాలంటే. అదేవిధంగా ఆఫీస్కి వెళ్తే కొలీగ్స్ నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, చెయ్యరు, ఓకే, బాస్ నన్ను అర్థం చేసుకోడు, నా యొక్క నాలెడ్జ్ని, నా యొక్క టాలెంట్ని గుర్తించట్లేదు అనేసి ఇలాంటి లేదు లేదు చెప్తా ఉంటారు. ట్రూ అండి. అదేవిధంగా ఆ లేదు అనేది చూడండి, ఆరోగ్యం కూడా, నాకు ఆరోగ్యం బాగలేదు కదా. ఏదో ఒక చిన్న సమస్య ఉంటుంది కదా, ఏదో ఒక చిన్న సమస్య, కానీ ఆరోగ్యం మొత్తం బాగలేదు, బాడీయే సపోర్ట్ చేయట్లేదు, నేను ఎక్సర్సైజ్ చేయలేను. చూడండి, ఇదే విధమైన మాటలు, నాకు ధైర్యం లేదు, నాకు కాన్ఫిడెన్స్ లేదు, నాకు గుర్తుండదు, ఓకే, ఇలాంటి మాటలే చెప్తా ఉంటారు. ఇదంతా ఒక నెగటివ్ ఎమోషన్ అండి, తెలియకుండా మనం ఫామ్ చేస్తున్నాము, అఫర్మ్ చేస్తున్నాం దాన్ని. అవును, చూడండి, ఇలాంటి మాటలు లేదు 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 అనేసి బయట మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ యొక్క ఇన్లాస్ ఫ్యామిలీ కావచ్చు, బయట మనుషులు కావచ్చు, ఆఫీస్లో బాస్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, మీ యొక్క హెల్త్ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ మీకు ఏం చెప్తుందంటే మీలో లేదు అనే ఫీలింగ్ ఉంది, దాన్ని దయచేసి ఆ గాయాన్ని మాన్పించుకో అని అవన్నీ కూడా ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తున్నాయి. అంటే ఒక ఉత్ప్రేరకాలు అంటాం కదా తెలుగులో, అలాగ పనిచేస్తున్నాయి. ఒక మిర్రర్స్ అంటే మనం అద్దం ముందు నిలబడితే మన ప్రతిబింబం ఏ విధంగా అయితే అద్దం చూపిస్తుందో, అదే విధంగా ఈ పరిస్థితులు కానీ, మనుషులు కానీ, ప్రతి ఒక్క సిచ్యువేషన్, మనీ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తుందంటే నీలో ఇంప్యూరిటీ ఉంది, నీలో కోపం ఉంది, నీలో మానసిక గాయం ఉంది. నీ సబ్కాన్షియస్ మైండ్ అనే ఒక పెద్ద హోటల్లో ఒక 50 రూములు ఉంటే 50 రూముల్లో దాదాపుగా ఒక 25 రూముల వరకు ఈ దొంగలు ఉన్నారు. ఏ దొంగలు? కోపము, నా దగ్గర లేదు, అభద్రత, భయం, ఇన్సెక్యూరిటీ, హోప్లెస్, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అంతా కూడా నీ యొక్క హోటల్లో నీకు రెంట్ పే చేయకుండా వాళ్ళు ఉన్నారు, దయచేసి వాళ్ళని గుర్తించు అని మనీ ప్రాబ్లమ్స్ చెప్తున్నాయి. మనీ మనకు వచ్చి అదే చెప్తుంది, మనం దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అదేవిధంగా మనుషులు కూడా మనల్ని ఇరిటేట్ చేస్తున్నారు అంటే అర్థమైందంటే మనలో ఇరిటేట్ అయ్యే ఫీలింగు ఉంది. మన సబ్కాన్షియస్ అనే ఒక పెద్ద హోటల్లో చాలా రూముల్లో ఇరిటేషన్ అనేది ఉంది అని అర్థం. మీరు ఆ ఇరిటేషన్ పోగొట్టుకునేంత వరకు, ఆ ఎమోషన్ హీల్ చేసుకునేంత వరకు బయట వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూనే ఉంటారు. మీ పిల్లల రూపంలో ఇరిటేట్ చేయొచ్చు, లేదా మీ పేరెంట్స్ రూపంలో ఇరిటేట్ చేయొచ్చు, లేదా ఇన్లాస్ రూపంలో ఇరిటేట్ చేయొచ్చు, లేదా బాస్ రూపంలో ఇరిటేట్ చేయొచ్చు, లేదా వార్డెన్ రూపంలో ఇరిటేట్ చేయొచ్చు, లేదా టీచర్ రూపంలో ఇరిటేట్ చేయొచ్చు. ఓకే, ఇరిటేషన్ అయితే గ్యారంటీడ్. ఆ ఎమోషన్ మీరు హీల్ చేసుకోకపోతే అది ప్రతిరోజు ఇంకా బలపడుతుంది. ఓకే, వాళ్ళు వచ్చి మీరు ఏదో ఒక మాట అంటారు, మీరు ఇరిటేట్ అవుతారు, అంటే ఆ ఎమోషన్కి మళ్ళీ మీరు ఫ్యూయల్ ఇస్తున్నారు.
ఓకే, అది ఇంకా బాగా కూడా స్ట్రాంగ్ అవుతుంది, న్యూరల్ కనెక్షన్స్ అంతా కూడా ఇంకా బాగా బలపడుతుంది. అది ఎలా పనిచేస్తాయంటే ఒక మ్యాగ్నెట్ పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ని మొత్తాన్ని మళ్ళీ అట్రాక్ట్ చేస్తుంది, అలాంటి మనుషుల్ని మళ్ళీ మీకు మీ ముందు ఉంచుతుంది. కాబట్టి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ ఎమోషన్స్ని అంతా కూడా క్లియర్ చేసుకోవాలి. ఓకే, మీ సబ్కాన్షియస్ మైండ్ అనే హోటల్లో ఆ రూమ్స్ అంతా ఆక్యుపై చేస్తున్న ఆ దొంగల్ని, ఆ నెగిటివ్ ఎమోషన్స్ని అన్నిటినీ క్లియర్ చేసుకోవాలి. ఈ నెగిటివ్ ఎమోషన్స్ మీరు చిన్నప్పుడే ప్రోగ్రామ్ అయిపోయి ఉండొచ్చు, 0 to 7 years లోపల జరిగిపోయి ఉండొచ్చు, 0 to 9 years లోపల జరిగిపోయి ఉండొచ్చు. ఓకే, ఆ తర్వాత కూడా జరిగి ఉండొచ్చు. లేదా ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాలంటే జెనెటికల్గా కూడా రావచ్చు, పేరెంట్స్ నుంచి రావచ్చు. లేదా డీప్గా వెళ్ళాలంటే లాస్ట్ 7 years ఏ ఎమోషన్స్ అయితే వాళ్ళంతా కూడా లాస్ట్ 7 years జనరేషన్స్లో వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ చేశారో ఆ ఎమోషన్స్ అంతా అట్లా క్యారీ అవ్వచ్చు మనకి. ఓకే, వాళ్ళు డబ్బు లేదు అనే ఫీలింగ్ వాళ్ళలో ఉందంటే అది యాజ్ ఇట్ ఈజ్గా మనలో రావచ్చు, లేదా మనమే డెవలప్ చేసుకోవచ్చు. సో ఏది ఏమైనా కానీ ఆ ఫీలింగ్స్ని అయితే మాత్రం ఆ మానసిక గాయాలు మీరు హీల్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మనలో ఉన్న గాయాలు మాత్రమే చెప్పట్లే, మనలో ఉన్న అపనమ్మకాలు అన్నీ చెప్తున్నారు. ఓకే, ఆ సిచ్యువేషన్స్ రూపంలో మనకి చెప్తున్నాయి అవన్నీ కూడా, మనుషుల రూపంలో, డబ్బు రూపంలో. ఓకే, అట్ ద సేమ్ టైం మిస్ ఉషా గారు, మీకు మానసిక గాయాలు ఉన్నాయి, దయచేసి దాన్ని చూసుకోండి, లేదంటే ఇంకా మీరు అట్లాంటి సమస్యల్ని ఇంకా పెద్దగా ఎదుర్కోవాల్సి వస్తుంది, దయచేసి చూసుకోండి అని డబ్బు సమస్యలంతా కూడా వచ్చి చెప్తున్నాయి, ఆరోగ్య సమస్యలు కూడా అదే వచ్చి చెప్తున్నాయి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి, మీలో అపనమ్మకాలు ఉన్నాయి, గోడలు ఉన్నాయి, ఆ గోడలంతా దయచేసి బద్దలు కొట్టుకోండి అని చెప్తున్నాయి. ఇంకోటి ఏం చెప్తుందంటే మీకు ఫిజిక్స్ తెలుసు, మ్యాథ్స్ తెలుసు, కెమిస్ట్రీ తెలుసు, జీవితంలో ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ అంతా మీకు తెలుసు, లైఫ్కి సంబంధించిన స్కిల్స్ మీకు ఏమీ తెలియదు, దయచేసి లైఫ్కి సంబంధించిన స్కిల్స్ అంతా దయచేసి నేర్చుకోండి, ఆ నైపుణ్యాలు అనేది చాలా ఇంపార్టెంటు అని అవన్నీ కూడా తెలుపుతున్నాయి మనకి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఎంత తొందరగా ఆ నైపుణ్యాలు, లైఫ్కి సంబంధించిన నైపుణ్యాలు ఎంత తొందరగా నేర్చుకుంటామో అంత తొందరగా మనము ఆ యొక్క బాధ నుంచి మనం బయట రావచ్చు. అట్ ద సేమ్ టైం ఎంత తొందరగా హీల్ చేసుకుంటామో అంత తొందరగా మనము ఎమోషనల్ బ్లాకేజెస్ నుంచి బయట రావచ్చు. చాలామందికి ఎమోషనల్ బ్లాకేజెస్ చాలా ఉంటుంటాయండి. లేమి అన్న ఫీలింగే మనం ఎక్కువగా తరచూ చూస్తూ ఉంటుంటాం. కాబట్టి ఎలాగో మీరు January 21st క్లాస్ తీసుకోబోతున్నారు, ఆ క్లాస్లో డౌట్స్ ఉన్న వాళ్ళకి అండ్ దాంతోపాటు ఎమోషన్స్ క్లియర్ చేసుకోవాలన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎవరైనా ఇది మేము ఇంట్లో చాంట్ చేయాలనుకుంటున్నాము, ఇది లేదు అన్న ఫీల్ కలిగినప్పుడు మమ్మల్ని మేము మోటివేట్ చేసుకోవాలనుకున్నా, ఫస్ట్ పాజిటివ్ వైబ్స్ రావాలన్నా ఏదైనా చాంట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఏదైనా చెప్తారని అడిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం ఏమైనా సజెషన్ ఇవ్వచ్చా మహేష్ గారు? ఇవ్వచ్చు. సింపుల్గా ఉంది అనే పదాన్ని మీరు జపించండి చాలు. ఓకే, ఉంది. ఉంది ఏముంది? కాన్ఫిడెన్స్ ఉందా లేదా? ఉంది. ధైర్యం ఉందా లేదా? ఉంది. డబ్బులు ఉందా లేదా? ఉంది. మీరు ఉంది అని నమ్మితే డబ్బులు వస్తాయి. ఓకే, ఆరోగ్యం ఉందా లేదా? ఉంది. ఇదే పదాన్ని, ఓకే, ఉంది అనే పదాన్ని డైలీ 21 days 21 times, మార్నింగ్ ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఓకే, 2 times 21 days. ఉంది ఉంది ఉంది, ఎక్కడుంది? నాలోనే ఉంది అన్నీ. ఓకే, ఇది జపించండి, ఖచ్చితంగా మీరు పాజిటివ్ రిజల్ట్స్ అనేది చూస్తారు. మీ యొక్క ఆరా మొత్తం కూడా మారుతుంది, మీ యొక్క అట్రాక్షన్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. ఇది ఒక పాజిటివ్ వైబ్. ఎప్పుడైతే లేదు అన్న ఫీల్ కలుగుతుందో ఆ విషయాల్లో ఉంది అన్న ఎమోషన్ని మనం యాడ్ చేసుకోగలిగితే పాజిటివ్ వైబ్స్ అండ్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. విషయం ఏంటంటే ఇలాంటి హీలింగ్ టెక్నిక్స్ కానీ కంప్లీట్గా మీరు హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, మనీ పరంగా, కెరీర్ పరంగా అన్నిట్లో మీరు కంప్లీట్గా హీల్ అవ్వడానికి, మీ ఎమోషనల్ బ్యాగేజెస్ అంతా కూడా హీల్ చేసుకోవడానికి, మీ యొక్క అపనమ్మకాలంతా కూడా తొలగించుకోవడానికి January 21st నుంచి 7 days న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత February 21st నుంచి ఫ్రీగా 21 days ఇన్నర్ చైల్డ్ హీలింగ్ జరుగుతుంది. అది కంప్లీట్గా ఫ్రీ, బోనస్. అది బోనస్ నెంబర్ 2 ఏంటంటే February 1వ తేదీ నుంచి 1 year వరకు DSB
డైలీ సబ్కాన్షియస్ మైండ్ బూస్ట్. ఓకే, డైలీ ఒక 15 minutes మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని ఎనర్జైజ్ చేసేదానికి బూస్ట్ ఇస్తాం. ఓకే, ఒక ప్రోగ్రామింగ్ ఒకటి చేస్తాం. ఇది కంప్లీట్గా 1 year ఫ్రీ. ఓకే, మీరు ఈ యొక్క మనీకి సంబంధించింది, మీ అప్పులు కావచ్చు, ఇంక ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి వచ్చేయండి క్లాస్కి. కంప్లీట్గా హీల్ అవ్వండి. ఓకే, 7 days క్లాస్ ఉంటుంది, 2 బోనస్లు ఉంటుంది. ఇది మళ్ళీ మళ్ళీ రాదు. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే మనీకి సంబంధించి మాకు బ్లాకేజెస్ ఉన్నాయి, మనీ పట్ల మాకు ఫియర్ ఉంది, మనీ లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మనీ విషయంలో రిలేషన్స్ మధ్య ఇష్యూస్ వచ్చాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు అనుకునే వాళ్ళందరికీ ఈ క్లాస్ చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్లో చేసిన ఫర్గివ్నెస్ ఏదైతే ఉందో, సో దయచేసి అదొక అఫర్మేషన్. మనకి తెలియకుండానే మనం చేసిన మిస్టేక్స్ని మేము ఇది చేశాము అని ఒప్పుకునే ఒక చిన్న చర్య. ఎవరైనా సరే ఇంట్లో ఉండి డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఎపిసోడ్ కనుక మీరు చూస్తే 7 days క్లాస్కి కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు 7 days క్లాస్కి అటెండ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మీకే ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో దయచేసి ఎవరైనా ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.